ఈ 3 కండిషన్స్ లో ఏ 2 ఉన్నా కానీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. నెంబర్ 1 మెన్స్ట్రల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా ఉండాలి లేదా ఆగిపోవాలి. నెంబర్ 2 బాడీలో ఆండ్రోజన్ లెవెల్స్ అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి. నెంబర్ 3 అల్ట్రాసౌండ్ అబ్డమన్ చేసినప్పుడు ఓవరీస్ లో సిస్ ఉండాలి. PCOS అని డయాగ్నోస్ చేయాలి అంటే ఈ 3 సిచ్యువేషన్స్ లో ఏ 2 ఉన్నా వీ కెన్ డయాగ్నోస్. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్ గా ఉండడము, ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలాగే రిస్క్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ అ లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్. అందుకనే PCOS అనే కొంచెం హింట్ ఉన్నా గానీ కొంచెం వాళ్ళకి ఎలాబరేటివ్ టెస్టింగ్ చేయాలి. అందుకనే కూడా రీసెంట్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ సస్పెక్టింగ్ PCOS ఆర్ PCOS డయాగ్నోజ్ అయిపోతే వాళ్ళల్లో కార్డియోవాస్కులర్ ప్రొఫైల్ టెస్ట్ ఎలాబరేటివ్ గా చేయాలి అనేది ఒకటి రిలీజ్ అయింది. దట్ ఈస్ బికాస్ ఎందుకు వీళ్ళలో కార్డియోవాస్కులర్ రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఎర్లీగా వీళ్ళలో టెస్ట్లు చేయాలి అని.